ఫ్రెండ్స్, 20 సంవత్సరాల తర్వాత ఇందు ధర్మేంద్రని కలుస్తుంది. అది ఒక యాదృశ్చికంగా జరుగుతుంది. 'బ్రహ్మముడి' సీరియల్‌లో గనుక మనం చూసినట్టయితే ఊహించని ట్విస్టే జరుగుతుంది. అయితే విషయం ఏంటి అంటే ధర్మేంద్ర గురించి మనకు తెలిసిందే. ఈ సీరియల్‌లో ఫస్ట్ తన క్యారెక్టర్ చాలా నెగెటివ్‌గా వచ్చింది. అయితే బిడ్డల్ని మార్చే మినిస్టర్‌గా మనందరికీ పరిచయమయ్యాడు. నిజానికి అతను మంచివాడే. కానీ రుద్రాణి వల్లనే అలా జరిగింది. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే రుద్రాణి గనక ధర్మేంద్ర విషయంలో అలా చేసి ఉండకపోతే ధర్మేంద్ర తన కూతుర్నే పెంచుకుని ఉండేవాడు. కానీ కావ్య, రాజులిద్దరూ ధర్మేంద్రని మార్చారు. రుద్రాని ఒక దొంగ బుద్ధిని గ్రహించేలా చేశారు. ఇదంతా ఒక ఎత్తైతే దుగ్గిరాల ట్రస్ట్. దుగ్గిరాల ట్రస్ట్ అనేది కావ్య అలాగే రాజుల ఒక ఆఖరి ఇదని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ దుగ్గిరాల ట్రస్ట్‌ని ఏ ముహూర్తాన పెట్టారో తెలీదు గానీ, మొత్తానికైతే మాత్రం వాళ్ళైతే శ్రీశైలం వెళ్తూనే కుటుంబం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. ఆఖరిలో కావ్య, రాజులిద్దరూ కూడా చనిపోయారు. ఇక వాళ్ళ స్వరూపంగా మేనల్లుడైన ఇంకొకతను స్వరాజ్, అలాగే కావ్య రాజుల కూతురు ఇందు ఇద్దరు కూడా చాలా అంటే చాలా ప్రయోజకులుగా మారుతున్నారు. అయితే ఈ దుగ్గిరాల ట్రస్ట్ అనేది ఎలా అంటే చదువు లేని వాళ్ళకి చదువు ఇస్తుంది. అలాగే ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యం ఇస్తుంది. మీరందరూ అనుకోవచ్చు, మరి ఇన్నాళ్ల పాటు ఈ ఈ రేఖ మొత్తం అంతా కూడా వాళ్ళని అలాగా అదిమి పెట్టి ఉంది కదా! మరి మినిస్టర్ ఏమి చేయలేకపోయాడా అంటే, మినిస్టర్‌కి అపర్ణ, ఇందు, అలాగే సుభాష్ వీళ్ళందరూ బ్రతికున్నారన్న విషయం తెలీదు. వీళ్ళు ముగ్గురు బ్రతికున్నారన్న విషయం తెలీదు. శ్రీశైలం వెళ్తూ వెళ్తూ అందరూ చచ్చిపోయారని తెలుసు కానీ, దుగ్గిరాలకు సంబంధించిన వాళ్ళు ఇంకా బ్రతికున్నారని తెలీదనమాట. అయితే అప్పుడేమవుతుందంటే ఒకరోజు ఇట్లానే మామూలుగా ఇప్పుడు ఈయన మినిస్టర్ కదా! సెంట్రల్ మినిస్టర్ అయిపోతాడనమాట. సెంట్రల్ మినిస్టర్‌గా ఈయన ఉంటూ ఏమవుతుందంటే మామూలుగా దాన్నేమంటారు, వెళ్తూ ఉంటారు గదా! వెళ్తూ ఉంటే కావ్య రూపంలో ఉన్న ఇందు కనబడుతుందనమాట. ఈమెవరు అచ్చు కావ్యలాగా ఉందే! ఏ మనుషులు పోలిన మనుషులుంటారా? లేకపోతే ఏంటి నాకర్థం కాలేదనుకుంటాడు. ఈ లోపున ఆ అమ్మాయిని మిస్ అవుతాడు. అయితే ఆ తర్వాత ఏమవుతుందంటే, కావ్య ఉద్యోగం వేటలో ఉంటుంది కదా! అయితే పాపం ఒక రాంగ్ గైడెన్స్‌లోకి వెళ్ళి పబ్‌లోకి వెళ్తుంది కదా! ఆ తర్వాత ఏమవుతుందంటే, జరిగిందంతా వాళ్ళ నాయనమ్మకి చెప్తే, వాళ్ళ నాయనమ్మ కోప్పడి ఇదవుతుంది. అయితే ఒకరోజు ఇలాగా ఉద్యోగ అవకాశాలు పట్టి తను ధర్మేంద్రకి ఫోన్ చేస్తుందనమాట. అది ధర్మేంద్ర అని తనకు తెలీదు. అది దుగ్గిరాల ట్రస్ట్ తనే వారసురాలన్న విషయము తెలీదు. అయితే ఏమవుతుంది, ఇప్పుడు కావ్య పేరు మీద ఉన్న దుగ్గిరాల ట్రస్ట్ బాధ్యతలన్నీ ఇందుకొస్తాయన్నమాట. అయితే ధర్మేంద్ర ఏమంటాడంటే మామూలుగా "రామ్మా నీకు జాబ్ ఇస్తాము" అని చెప్పేసి ఏదో అంటాడు. అంతా బానే ఉంటుంది. అయితే ఇంకా ఇందు అక్కడికి వెళ్ళేటప్పటికి "నువ్వెవరి కూతురివమ్మా" అంటే స్వరాజ్ కావ్య కూతురినండి నేను అనంగానే ఇంకా షాక్ అయిపోతాడనమాట. షాక్ అయిపోయి నీ పేరు ఇందునా అమ్మా? ఇందిరాదేవి కదా నీ పేరు" అంటే అవును. నా పేరు ఇందిరాదేవి అని అంటే అప్పుడు తెలుస్తుందనమాట. ఇందు కోట్ల రూపాయల ఆస్తికి వారసురాలనేసేసి. సో, అందుకని విషయం అది. అంతేకాకుండా ఇందుని సంతకం చేయమని చెప్పేసి ఈ రేఖ బలవంతం చేస్తుంటుంది. కానీ దానికి అస్సలు ఒప్పుకోదు. ఎందుకనంటే ఈ ఇందు చదువుకుంది. ఇప్పుడు వీళ్ళ దృష్టిలో చదువు లేనిది అస్సలంటే అస్సలు బయటికి వెళ్ళకుండా బయట ప్రపంచం తెలియని అమ్మాయి అయితే కాదు. చదువుకున్న అమ్మాయి. ఎలాగైనా సరే తనకు అన్ని విషయాలు తెలుసు. అయితే ఇక చదువు రాని మొద్దు కదా అనుకుంటుంది గానీ, మొత్తం అంతా కూడా చక్రం నడిపిస్తుందనమాట ఇందు. ఆ కోట్ల రూపాయల ఆస్తి వాళ్ళ సొంతం అవుతుందని తెలిసి ఇక రేఖని ఒక ఆట ఆడిస్తుంది. ఎందుకనంటే వాళ్ళ తాతయ్యకి ఆపరేషన్ అంటే కనీసం డబ్బులివ్వదు కదా! సో, ఆ ఉద్దేశంతో అనమాట. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే స్వరాజ్. ఇతను ఏంటంటే అణువణువున తిన్ని కాపాడుకుంటూ వస్తూ ఉంటాడనమాట. ఎవరిని? మన కావ్యని. అయితే కావ్యని కాపాడుకుంటూ వచ్చినప్పటికి కూడా ఐశ్వర్య ఉంటుంది గదా! రాహుల్ కూతురు. అది గూడా రాజునే ప్రేమిస్తుందనమాట. సో, మొత్తం కథంతా కూడా అదొక కొన్ని మలుపులు తిరుగుతుంది. ఈ క్రమంలో తన కోట్ల రూపాయల ఆస్తికి వారసురాలని ధర్మేంద్ర చెప్తాడు. తనకు ఆస్తి మళ్ళీ వస్తుందని కూడా చెప్తాడనమాట.